2024లో నా బావ బాలయ్య సీఎం అవుతారు అంటున్నారు మొత్తానికే చంద్రబాబు నాయుడు. మొత్తానికి నందమూరి బాలకృష్ణని సీఎం అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారా? ఈ విషయాలు మాత్రం అందరికీ ఒక్కసారిగా షాక్‌ని గురి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. కానీ 2024లో బాలకృష్ణ మరి ఇంత చక్కగా సీఎం అవుతారు అంటూ మరి స్వయంగా ఆయనే చెప్పడం అందరికీ అయితే షాక్ ఇస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 2024లో బాలయ్య బాబు సీఎం అవుతారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల అందరూ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని నిజంగానే ఎంతగానో షాక్‌లో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఒక్కసారిగా అయితే వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా పలు విషయాలు తెలుసుకొని వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అవుతారని ఒక పక్క, లేదు నారా లోకేష్ చేతిలోకి వెళ్తుందని మరో పక్క, బ్రహ్మిణి తీసుకున్న ఆశ్చర్యపోవడం అవసరం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులకి సంబంధించిన విషయంపై ఎన్నో డౌట్స్ వస్తోంది. చివరికి నందమూరి బాలకృష్ణనే మరి ఇప్పుడు చంద్రబాబు అనౌన్స్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం. చంద్రబాబు సైతం మరి ఇప్పుడు బాలకృష్ణ వైపు వెళ్ళిందంటే ఆఫ్‌కోర్స్ తన కూతురి భర్త సీఎం అయితే లేకపోతే పార్టీకి సంబంధించి కీలక పాత్రలో ఉంటే అంతకు మించి కావాల్సింది బాలకృష్ణకి ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఈ పదవిని లోకేష్ ఎప్పుడు ఆశించరు. అందుకే ఇప్పుడు బాలకృష్ణకే తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వీటికి సంబంధించిన విషయం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో